అక్క లే అక్క, ఒళ్ళంతా నొప్పులే. నేను మసాజ్ చేస్తానులే, నువ్వు లే. నా బంగారం. జాగ్రత్త అక్క, బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రా. సార్. ఈ కంపెనీకి చైర్మన్ నువ్వా నేనా? మీరైతే ఏంది, నేనైతే ఏంది సార్, అంత మందేగా సార్. పోస్ట్లే డిఫరెంట్. నా వెనక రారా. మీరు ఎలా చెప్తే అలా సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్. వర్క్ ఫస్ట్, ఫార్మాలిటీస్ నెక్స్ట్. బీ సీరియస్ ఇన్ డ్యూటీ. ఓకే? ఎస్ సార్. ఈడేది కంపెనీ మొత్తం డెవలప్ చేసినట్టు ఈడు బిల్డప్. ఏంట్రా నువ్వు మనసులో ఏదో మాట్లాడుకుంటే నాకు బయటకు వినపడుతుందేంటి? మీదే నాదా సార్? నీదేరా. వచ్చే ఛాన్స్ లేదు సార్, మనసులోనే అనుకున్నాను సార్. ఏమనుకున్నావు నాన్న? ఈడు బిల్డప్ తగలయ్యా, ఈడేదో ఈ కంపెనీ మొత్తం ఉద్ధరించేలాగా. ఈ మొహం చూడు ఎట్టా ఉందో, అలా అనుకున్నాను సార్. అలా అనుకున్నావా? అవును సార్. మా నాయనే నీకు జీతం ఎంతరా? అంతకుముందు 10,000 ఇచ్చేవారు సార్, ఈ మధ్య కట్ చేసి 5,000 ఇస్తున్నారు సార్. ఏం సార్ జీతం పెంచుతున్నారా? అవునరా, ఇంకో 1000 కట్. ఎవరైనా జీతం పెంచుతారు, ఈయనేందుకు కట్ చేస్తున్నాడు. ఆఖరికి నా శాలరీ 0 చేసేలాగా ఉన్నావు గారా. నా బంగారం మేడం వచ్చేసింది. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. అరే మామా, జాబు గోవిందా గోవిందా. అక్కడ మందు కొట్టి షాక్ ఇచ్చింది, ఇక్కడ మేడంకి వచ్చి షాక్ ఇచ్చింది. ఈ షాకుల మీద షాకులు ఏంట్రా బాబు? టెన్షన్ ఫ్రీ మామా. పైన దేవుడున్నాడు, కింద మనం ఉన్నాం. పవర్ వాడిది, పని మనది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మ్యామ్ సారీ మ్యామ్, నేనేదో తెలియక చేసాం. ఎక్స్క్యూజ్ మ్యామ్. లైట్ తీసుకో. న్యూ జాయినింగ్. ఎస్ మ్యామ్. వాట్స్ నేమ్? రోబో. రోబో? అంటే అందరూ రోబో అని పిలుస్తారు. మై ఒరిజినల్ నేమ్ ఈజ్ రజనీకాంత్. నైస్ నేమ్. థ్యాంక్ యూ మ్యామ్. రజనీ ఫ్యాన్ వా? ఎస్ మ్యామ్. ఏం చేస్తున్నా? అంటే సార్ ఇచ్చిన ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఏంటి కాలిపోతున్నావు? అంటే ఫీవరా? హాస్పిటల్ వెళ్ళకపోయావా? బాత్రూమ్కి వెళ్తే తగ్గిపోతుంది మేడం. ఫీవర్ అలా కూడా తగ్గితే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు? మీరు మౌస్ వదిలిస్తే ఆటోమేటిక్ తగ్గిపోతుంది మేడం. మీరు చేయి తీయద్దు మేడం. నాటీ బాయ్. ముందు మౌస్ వాడడం నేర్చుకో. నువ్వు కూడా న్యూ జాయినింగా? ఎస్ మేడం, ఐఎమ్ సుబ్బు. మేడం వాడు ఊపిరి పై పైన పోయేటట్టుంది మేడం, చేయి తీయండి. మీ జనరేషన్కి వోల్టేజ్ ఎక్కువగానే ఉంది. రెగ్యులేటర్ వాడండి. ఒరే రోబో, రెగ్యులేటర్ వాడమన్నదేంట్రా? ఏ రెగ్యులేటరా? అదేరా, ఫ్యాన్కి వాడతాం కదా, స్పీడ్ పెంచడానికి తగ్గించడానికి, పెంచడానికి తగ్గించడానికి. స్పీడ్ రెగ్యులేటర్. అలాగే ప్రాక్టీస్ చేయండి, కంట్రోల్ అవుతుంది. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. నువ్వు చాలా అందంగా స్మోక్ చేస్తావు హర్షిత. ఎస్. ఒరే దుర్మార్గుడా, మేడం నెత్తిన మీద ఐస్ గడ్డ పెడుతున్నావు గారా. మేడాన్ని పూర్తిగా ఊడ్చేస్తున్నావు గారా. నీ సిగరెట్ పొగ కూడా ఫెంటాస్టిక్ ఫ్లేవర్. నీ కింద పని చేసే మేడం నీ ముందు సిగరెట్ తాగుతుంటే ఆ పొగ పీల్చి ఆనందిస్తున్నావు. నువ్వు సిగరెట్ కాలుస్తుంటే చాలా బాగున్నావు. ఇంతకీ విషయం ఏంటి? ఏం లేదు హర్షిత, మన కంపెనీ ఆల్రెడీ టాప్ 10లో ఉంది. అఫ్ కోర్స్ దానికి కారణం నువ్వే, కానీ టాప్ 3లోకి వస్తే ఇంకా బాగుంటుంది.
అది నువ్వు మాత్రమే చేయగలవు. ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అబ్బా, ఆ మాట చాలు. హర్షిత, చెక్ ద ఫైల్. నీ స్థాయి ఏందో మేడం స్థాయి ఏందో అర్థమైపోతుందిరా. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. నువ్వు చూసావుగా, నేను హ్యాపీగా సైన్ పెట్టేస్తా. హర్షిత, బార్క్లెస్ కంపెనీ యుఎస్ వాళ్ళ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది? 2 days లో కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రాబర్ట్ బాస్ జర్నీ కంపెనీ పరిస్థితి? ఈ రోజు ఫినిష్ అవుతుంది. మన కంపెనీకి ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ రాకుండా చూసుకునే బాధ్యత నీదే. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. నువ్వు చెప్పావుగా, హ్యాపీగా పడుకుంటాను. దూర్త లక్షణానికి పరాకష్ట వీడు. బంగారం, ఈసారి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్దామా? ఎందుకు వీకా? అప్పుడే పడేస్తావా? ఏం పడేశాను? నా వాల్యూ బంగారం కన్నా వజ్రం గొప్పదన్నావుగా. అదా, సారీ. కొట్టకుండా చెప్పొచ్చుగా. ఇంకోసారి మర్చిపోకుండా ఉంటావని. ఛే, పొరపాటున కమిటీ అయినట్టున్నానే. అదే కంటిన్యూ చేస్తానులే. ఇప్పుడు చెప్పు, ఈసారి ఎక్కడికైనా వెళ్దామా? నాకు టెండర్ పెట్టినట్టున్నాడు. ఏంటి స్పెషల్గా చూస్తున్నావు? పెదవి వంగినట్టుంటేను. నిన్నటి దాకా బానే ఉందిగా, ఇప్పుడే వంగిందా? అంటే నేను నీకు బోర్ కొట్టేశానన్నమాట. అబ్బే అదేం లేదు, పెదవి వంగినా బాగుంటావు, అసలు పెదవే లేకపోయినా బాగుంటావు. అంటే నాకు పెదవి లేదా? ఎందుకు లేదు? ధనుసు లాంటి నీ పెదవులు, ధనుసు లాంటి నీ కనుబొమ్మలు, ఎక్కువ పెట్టిన ధనుసు లాంటి నీ నడుము. ధనసు తప్ప నీకు ఇంకేం రాదా? ఎందుకు రాదు? పొలం దున్నే నాగలి నీ ముక్కు, పాములోడు ఊదే నాగస్వరం నీ నడుము. ఇక ఆపుతావా నీ స్వరం? నువ్వు నవ్వితే బాగుంటావు తెలుసా? అబ్బా! ఎందుకు కొట్టావు? నవ్వకపోతే బాగోనా? ఇది కాస్త తేడా ఉంది. బాగుంటావు బాగుంటావు. యావరేజా? లేదు, ఫుల్ ఫుల్. మరి కోపంలో? అబ్బో, దీనికి ఈ పిచ్చి కూడా ఉందా? బానే ఉంటావు బానే ఉంటావు. మరి ఏడ్చినప్పుడు? దీన్ని మామూలుగా లేపకూడదు, బొక్కరైనంత లేపాలి. బాగుంటావు. ఇప్పుడు ఎందుకు కొట్టావు? నేను ఏడిస్తే బాగోనని మా అమ్మ చెప్పింది. నువ్వు నన్ను ఎప్పుడూ ఏడిపించకు. అలాగే. మరి నా నడక, హంస, మాట, చిలక. చెప్పు వజ్రం. సార్ బిల్. కంగారు పడుకు, బిల్ నేను కట్టల్లే. అనవసరంగా ఆశపడ్డాను. మీరు మారర్రా? హోటల్కి వెళ్తే బిల్ చూస్తారు, ఆటో ఎక్కితే మీటర్ చూస్తారు. అబ్బే, నేనేం అలా చూడట్లేదు. బిల్లు చాలా తక్కువ అని చూస్తున్నాను వజ్రం. బిల్ సార్. మళ్ళీ ఇదేంటి? సాయంత్రానికి నీ రేంజ్కి సరిపోయిందా బిల్? బాగా ఈ అమ్మాయిని మెయింటైన్ చేయడం అంటే ఏనుగుని మేపినట్టే. మేడం బిల్. ఈ బిల్లు నేను పే చేస్తానే. వద్దులే, నేను పే చేస్తాను. నెక్స్ట్ టైం నువ్వు పే చేయి, ఓకే? అబ్బో, దీంతో ఎగడం చాలా కష్టమే. రారా, వెళ్దామా? రా. Come on. రేయ్, మన మూగ ప్రేమికుడు విప్రో ఎక్కడున్నాడ్రా? నాకున్నది ఒకటి అనుకుంటూ ఎక్కడ తిరుగుతున్నాడు. రారా, నీకు 100 ఏళ్ళురా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. దా కూర్చో. నీ లవ్ ఏమైందిరా? ప్రపోజ్ చేసావా, పారిపోయి వచ్చేసావా? పలకవేరా, కనీసం పలకరించావా లేదా? రే, ఆ మౌనం ఏంట్రా బాబు? కౌసు పలకరించిందిరా మావా.